చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీజీఆర్ సుధాకర్ బాబుని కాదని వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జునకి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పించారు. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గంలో ఏ విధంగా కలిసి పనిచేయబోతున్నారు అంటే ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం లేదు, కొంత ఇష్యూస్ నడుస్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబును సార్ అంటే ఏంటి వేమూరు సంబంధించినటువంటి మేరుగు నాగార్జున మీకు సహకరించట్లేదు, మీ వర్గం సహకరించలేదని బయట పెద్ద ప్రచారం జరుగుతుంది. ఏ వర్గాలు లేవు, అంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే. అందరు సహకరిస్తున్నారు బ్రహ్మాండంగా. ఆల్రెడీ వారు పని మొదలు పెట్టారు, మండలాల వారీగా పరిచయ కార్యక్రమం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు ఉన్న నియోజకవర్గం సంతనూతలపాడు. ఆ సంతనూతలపాడు నియోజకవర్గంలో నాకు ఒకసారి అవకాశం దక్కింది, ఈరోజు మా సోదరుడికి అవకాశం దక్కింది తప్పించి అదేమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలే మా అందరికి శిరోధార్యం. అంటే మీకు సీట్ లేదని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటంటే పార్టీ మిమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుందా లేదా సంప్రదించుకోండి? గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 11వ తారీఖు సాయంత్రం తొలి లిస్టు అనౌన్స్ చేయడానికి ముందు నన్ను పిలిపించి నా భవిష్యత్తుకు వారు హామీ ఇచ్చి నన్ను చూసుకుంటానని చెప్పారు. వారి మీద, వారి యొక్క మాట మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉంది. వారి యొక్క నిర్ణయాలే శిరోధార్యం. మీరు సంతృప్తి చెందారు, కానీ మీ అనుచరులు కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ మీకు సీటు కావాల్సిన ఒక డిమాండ్ మొన్నటి వరకు కూడా వ్యక్తం చేశారు. అది సర్వసాధారణం. ఇప్పుడు 5 సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేశాం. 91,000 గడపలు బాగా కష్టపడి తిరిగిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అది అర్థం చేసుకున్నారు. అందరూ నాగార్జున గారి గెలుపు కోసం పనిచేస్తారు. మన న్యూ ఇయర్ వేడుకల్లో కూడా తనకి సహకారం అందించట్లేదు సంతనూతలపాడులని సీఎంఓలో ఫిర్యాదు చేసిన పరిస్థితి. అలా ఏం లేదే, నాకు తెలియదు. నెక్స్ట్ ఏంటి సార్ సుధాకర్ బాబు స్టెప్ ఏంటి ఏం చెప్తాను? నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి విధేయుడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాల్లో నుంచి వారి కుటుంబం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంత బలాన్ని నమ్మి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా మొదలై అధికార ప్రతినిధిగా మారి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మారి ఇన్ఛార్జి నుంచి ఎమ్మెల్యేని అయ్యాను. ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాలే. వారిని ముఖ్యమంత్రిని చేయటం అనే పెద్ద సంకల్పం ముందు ఈ చిన్న చిన్న విషయాలు ఏవి కూడా మా ముందు లేవు. ప్రతిపక్షాలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఎస్సీలని బీసీలని టార్గెట్ చేస్తూ వాళ్ళనే మార్పులు చేర్పులు చేస్తున్నారు, వాళ్ళకే సీట్ లేకుండా చేస్తున్నారనే ప్రధాన విమర్శ చేస్తున్నారు. అలా ఎందుకు చూడాలి? గెలిచే చోటకే ఎస్సీలందరినీ చాలా జాగ్రత్తగా ఒక అన్నయ్యలాగా, ఒక తండ్రిలాగా తన కుటుంబాన్ని ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలో ఆ విధంగా సెటరేట్ చేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? మా పట్ల ఎక్కువ కన్సర్న్ ఉంది వారికి. మమ్మల్ని మళ్ళీ గెలిపించడం కోసం ఈ రోజున అనేక రాజకీయ పార్టీకి వ్యూహాలు మారుతూ ఉంటాయి. రాజకీయ పార్టీ అంటేనే వ్యూహాల సమాహారం. ఆ వ్యూహాల అంతర్భాగమే ఈ రోజున ఈ మార్పులు చేర్పులు. వాటన్నిటిని మేము పూర్తిగా స్వీకరిస్తున్నాం, మద్దతు పలుకుతాం. 100% మేరుగు నాగార్జున గెలుపు కోసం పనిచేయబోతున్నారు సుధాకర్ బాబు. 200% జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చిన నా సోదరుడు మేరు నాగార్జున గారి గెలుపు కోసం 100% కాదు 200% పనిచేస్తాం. మీ అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రకాశం జిల్లాలో బాలినేని ప్రాధాన్యత తగ్గించారు, కొండేపి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్కి ప్రాధాన్యత పెంచుతున్నారని ఒక విమర్శ వస్తుంది. ప్రకాశం జిల్లా రాజకీయాలు కొంత ఇప్పుడు విభేదాలు కానీ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి తొలిసారిగా వారు బయటకు వచ్చినప్పుడు వారితో పాటు కలిసి నడిచి తన దగ్గర ఉన్న మంత్రి పదవిని త్యాగం చేసిన ఒక మంచి సంస్కారవంతమైన రాజకీయ నాయకుడు. ఆయన చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. అలాంటి ఆయనకి ప్రాధాన్యత తగ్గించి సురేష్ అన్న కోసం ప్రాధాన్యత పెంచాలని అలాంటి మీడియా సృష్టించే విపత్కరమైన రాజకీయ పరిస్థితులు ప్రకాశం జిల్లాలో ఏమీ లేవు. ఆదిమూలపు సురేష్ గారైనా, మేరు నాగార్జున గారైనా, టీజీఆర్ సుధాకర్ బాబు అయినా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. ఫైనల్గా ఒక ఇన్ఛార్జెస్ మార్పుస్ అనేవి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకెక్కడైనా మీరు ఏమైనా ఆశిస్తున్నారా టికెట్? నేను జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిని ఇప్పటికే నేను ప్రకటించాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలే నాకు శిరోధార్యం. వారి యొక్క నిర్ణయాలను వారిని బలపరుస్తూ ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ఒక పెద్ద ఒక యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో మేమందరం సైనికుడికి ఏ సైనికుడిని ఎక్కడ పెట్టి యుద్ధం చేయించాలో ఆ సైన్యాధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది.
ఆయన పెట్టిన పొజిషన్లో తప్పనిసరిగా మా పాత్రలకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఒక కార్యకర్తగా కొనసాగుతాను టీజీఆర్ సుధాకర్ బాబు చెప్తున్నారు. ఎలాంటి ఇష్యూస్ సంతనోతబాటు లేవు. మేరకు నాగార్జునకి 200% ఆయన గెలుపు కోసం పనిచేస్తామని చెప్తున్నారు. పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని సంతనోతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయషార్ టీవీ, తాడేపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.